ఈ నెల 16వ తేదీ ప్రధాని మోడీ నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నంద్యాల మండల అధ్యక్షుడు గురు బ్రహ్మం, కిసాన్ మోర్చా నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు తూము శివారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాము గౌడ్, శివనాగిరెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి వారు ప్రసంగించనున్న విషయాలను తెలియజేశారు. ఉభయ జిల్లాలలో రేపు 16వ తేదీ గురువారం నాడు పర్యటన సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మోడీ గారు ఓరకల్ విమానాశ్రయానికి 10 గంటలకు చేరుకొని శ్రీశైలం నంద్యాల జిల్లాలో పర్యటించి దైవదర్శనం తర్వాత ఆయన అక్కడ కార్యక్రమాలు చేసుకొని నంద్యాలకు కర్నూలు జిల్లాకు 3 గంటలకు త్యాగమయ్యి వెంచర్ దగ్గర బహిరంగ సభకు హాజరై ఈ సూపర్ జిఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అనుకూల సహాయాన్ని గురించి ఆయన సవివరంగా వివరిస్తాడు. అందువల్ల ఈ కార్యక్రమానికి ఇరువిగా ప్రజలు సహకరించాలని, ప్రభుత్వము బస్సు ఏర్పాట్లు నంద్యాల మండలానికి 40-50 బస్సులు ఏర్పాటు జరిగింది. అట్లనే మొత్తం మీద అన్ని ప్రాంతాలకు కూడా విస్తృతంగా బస్సులు ఏర్పాటు చేశారు. వాళ్లకు టిఫిన్ సౌకర్యము, భోజనము కార్యక్రమాలు కూడా వాటరు అన్ని కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అందువలన అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు. మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. అలాగే ఇప్పుడు నంద్యాల జిల్లాకు రావడం ఎంతో గొప్ప విషయం. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయ సహకారాలతో మన రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రేషన్ బియ్యం అయితేనేమి, ఇంకా ఎన్నో పథకాలు మన ప్రజలకు అందజేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి రేపు 16వ తేదీ మన జిల్లాకు రావడం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఆయనకు సహకరించి ఈ సమావేశానికి, కర్నూలు దగ్గర జరిగే సమావేశానికి అందరూ కూడా హాజరై ఆయనకు అభినందనలు తెలియజేయాలని కోరుతాను.